హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చారు డైలీ తంటాలు యూట్యూబ్ ఛానల్. నేను మీ చార్మిల. ఈరోజు నేను రిలయన్స్ మార్ట్కి వచ్చానండి. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, అలానే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మష్రూమ్స్ కానీ ఏమైనా కూరగాయలు ఉంటే తీసుకొని ఇంటికి వెళ్ళి వంట చేయాలని చెప్పి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని మొత్తం ఒక రౌండ్ వేసేసాను, అదే రికార్డ్ చేశాను. చూడండి, మా ఇంటి పక్కనే దగ్గరలో రిలయన్స్ మార్ట్ ఉంది. మేము చాలా వరకు గ్రోసరీస్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. ఇక్కడ ఆఫర్స్ అన్నీ బాగుంటాయండి, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఈవెన్ క్లాత్స్ ఆల్సో చాలా బాగుంటాయి. అసలు కాస్ట్ తక్కువగా ఉంటాయి, రీజనబుల్ ప్రైసెస్. మరీ కాస్ట్ తక్కువనేం కాదు, రీజనబుల్గా ఉంటాయి. చూడండి కలెక్షన్స్. ఈ బేబీ గర్ల్ డ్రెస్ చాలా బాగుంది, ఆ కలర్ చాలా నచ్చింది, అందుకని టక్కున వచ్చి పట్టుకున్నాను. ఆ కలర్ ఎక్కడున్నా కూడా నాకు బాగా నచ్చేస్తుందండి. ఎలాగో వచ్చాను కదని మొత్తం తిరిగేసాను. ఇంకా ఎప్పుడు వచ్చినా అంతే, అన్నీ టచ్ చేస్తే కానీ నాకు వచ్చినట్టు అనిపించదు. ఇవి గ్లాస్ బాక్సెస్ అండి, చాలా బాగున్నాయి. ఇవే వాడాలి, ఇంకా ఇవైతే మంచిది. కాకపోతే వాడడం చాలా కష్టం, గ్లాస్ కదా, చేతిలో సరిగ్గా లేకపోతే ఇంకా పగిలిపోతాయి. ఫ్రోజన్ ఫుడ్స్. ఇదిగోండి, ఫ్రూట్స్ జోన్కి వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ కాస్ట్ బాగుంటుందండి, ఫ్రూట్స్ కూడా బాగానే ఉంటాయి, తీసుకెళ్ళచ్చు, క్వాలిటీ కూడా ఉంటాయి. మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను, ఇంట్లో మిల్క్ లేవు. ఇదంతా వెజిటేబుల్స్. ఇదిగోండి, మష్రూమ్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి బటర్ మిల్క్ ప్యాకెట్స్. నేను ఒకటి తీసుకున్నాను. ఇది ఆఫర్ ఉందంట, దీనికి బై వన్ గెట్ వన్లో పెట్టారంట. అదే ఆమె వచ్చి చెప్తుంది ఆఫర్ ఉంది తీసుకోండి అని. క్యాప్సికమ్. మ్యాక్సిమం మేము రైతు బజార్లో కూరగాయలు తీసుకుంటాము, రిలయన్స్లో గ్రాసరీస్ తీసుకుంటాం. ఏవైనా లేకపోతే మాత్రమే ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటామండి. కీరా చూస్తున్నాను తీసుకుందామని, కానీ అవి ఆడిపోయేవి. ఇవైతే బాగున్నాయి, గ్రీన్ కలర్వి. ఇవి తీసుకున్నాను నేను. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని ఏమంటారో వీటిని ఏమంటారో. అవైతే బాగున్నాయని అవి తీసుకున్నాను, గ్రీన్ కలర్గా ఉన్నవి. ఇక్కడికి వచ్చాకే ఒక్కొక్క జోన్కి వెళ్తుంటే అక్కడ చూసే ఐటమ్స్ బట్టి అయ్యో ఇది లేదు అది లేదు ఇంట్లో అని గుర్తొచ్చి తీసుకుంటాను చాలా వరకు. లిస్ట్ రాసుకొని వస్తే బెటర్, కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టను లిస్ట్ రాయడానికి. కానీ ఇది రాసుకొని వస్తే బెటర్, వేగంగా వెళ్ళిపోవచ్చు మనకు అవసరమైనవి కొనుక్కొని. ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోతే అప్పుడే లిస్ట్ రాయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. 1 2 3 ఐటమ్స్కి లిస్ట్ రాసుకొని రావాలనిపించదు. ఎప్పుడు అంతే, దీనికోసం నేను తిట్లు కూడా తింటాను. లిస్ట్ ఉంటే బాగుండు కదని మా ఆయన అంటారు, నేనేమో రాయడానికి ఇంట్రెస్ట్ పెట్టను. ఇవ్వండి, లూజ్ పప్పులు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ తీసుకోవడం, మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్. ఇక్కడైతే ఆఫర్స్ బాగుంటాయండి, ఎక్కువ ఆఫర్స్ పెడతాడు రిలయన్స్ వాడు. అదంతా కాదు కానీ మాకు దగ్గరలో ఇది బెటర్ అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాము. డీమార్ట్ అయితే మాకు చాలా దూరం వస్తుంది. షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగో బిల్ వేయించడానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ఎలా చేశానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. మష్రూమ్స్ తీసుకొచ్చాను కదా, దాంతో పలావ్ చేయమన్నారు మా హస్బెండ్. ఇంకా వాటి కోసమని ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, ఆలు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ పెట్టుకున్నాను. ఈ మధ్యలో చిన్నగా తరిగాను కదా, ఈ ఉల్లిపాయలేమో బిర్యానీ కోసం కాదండి, ఇది కచంబరీ కోసం అని పెట్టాను అలాగా. ఇదిగోండి మష్రూమ్స్. పెద్దగా ఉన్న మష్రూమ్స్ అయితే ఇలా 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా ఉన్న 4 చేస్తే చిన్న చిన్నగా అయిపోతాయి, బిర్యానీలో మిక్స్ అయిపోతుంది, మెల్ట్ అయిపోద్ది, అది కనిపించదు. అందుకని కొంచెం పెద్దగా ఉంటేనే బెటర్ కట్ చేసేటప్పుడు. బాస్మతి రైస్. ఇదిగోండి వేసుకుంటున్నాను నేను స్పైసెస్. ఆయిల్ కొంచెం వేడయ్యాక అవన్నీ వేపుకొని వేగుతున్నాయి.
మసాలా పౌడర్ కూడా వేసుకుంటాను కదా, అందుకని తక్కువగా వేసుకున్నాను. ఇవి సరిపోతుందండి గ్లాస్ రైస్కి. వేసుకున్నాను. ఏ వస్తువు అదే అండి, ఏది కుక్ చేసుకున్నా కూడా మనం వేసే ఐటమ్స్ బాగా వేగనివ్వాలి. అవి బాగా కరెక్ట్గా వేగితేనే దానికి టేస్ట్ ఉంటుంది. లేకుండా మనం ఫాస్ట్గా చేసేస్తామంటే అది అంత బాగుండదు. ఆనియన్స్ కూడా పెద్దగా కట్ చేసుకుంటేనే పెట్టండి. బిర్యానీ కుక్కర్ పెడతాం కదా, అవి రైస్తో పాటు మెల్ట్ అయిపోతే కనిపించవు. కొంచెం పెద్దగా కోసుకున్నాం అనుకోండి, అవి దాని సైజులో అవి కనిపిస్తాయి. అందుకని చెప్పి నేను పెద్దగా కట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మరి బాగా ఎర్రగా వేయిపోవాలి ఆనియన్స్ అవి. ఇదిగోండి క్యారెట్ చిన్నగా తరుముకున్నాను కదా, అది కూడా వేసేసాను. ఒక్కొక్కటి వేయడం, అవి కొంత వేపడం, మళ్ళీ వేసుకోవడం అలాగా. ఆలు చిన్న దుంప వేసానండి. మా ఆయనకి ఇష్టం ఉండదు పలావ్లో కానీ అదే బిర్యానీలో ఏం చేసినా కూడా ఆలు వేస్తే. నాకు కొంచెం అలా వేసుకుంటే ఇష్టం అని చెప్పి నా కోసమని వేసుకున్నాను అవి. క్యాప్సికమ్, ఇవి కూడా పెద్ద ముక్కలే. ఇక్కడ నేను ఇవన్నీ క్యాప్సికమ్ హాఫ్ ముక్క తీసుకున్నానండి, హాఫ్ పీస్. అంటే క్యాప్సికంలో హాఫ్ తీసుకున్నాను. క్యారెట్ కూడా అంతే, హాఫే తీసుకున్నాను. తక్కువగా వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోయేవి. నేను స్కిప్ చేస్తూ వస్తున్నానండి, లేదంటే ల్యాగ్ అయిపోద్ది కదా అని. కాసేపు పట్టింది టైము వేగడానికి. అవి వేపుకున్నాక ఇవన్నీ మష్రూమ్ వేసుకున్నాను. ఈ మష్రూమ్ కూడా బాగా వేగాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా దిగిపోవాలి. అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని, అదే అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా దిగిపోద్ది. అప్పుడు బాగుంటుంది టేస్ట్. అదేనండి, మగ్గిపోతుంది. ఒక చేత్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను, అందుకే ఒక చేత్తోనే కలుపుతున్నాను కదా, అందుకే స్లోగా కలపాల్సి వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్ని ముక్కలు పెద్దగా కట్ చేసుకోమంటున్నారు కదా, మరి క్యారెట్ ఎందుకు అంత చిన్నగా తరుక్కున్నారని. క్యారెట్ స్వీట్ కదా, అది పెద్దగా ముక్కలు ఉన్నాయనుకోండి బిర్యానీ మధ్య మధ్యలో తీయగా తగిలితే అది బాగుండదు. అందుకే చిన్నగా తరుముకుంటే బాగుంటుంది. కాసేపు ఉండి మూత తీసేసరికి బాగా వాటర్ అంతా దిగిపోద్ది. ఇది కొంచెం చూడండి, వాటర్ అంతా దిగింది కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అదేనండి, ఉప్పు ముందు వేసుకున్నాను కదా, పసుపు కారం వేసుకుని, పసుపు కారం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అదిగోండి మసాలా పౌడర్. వీటితో ఈ ముక్కలు బాగా వేగాయి అనుకోండి, వాటికి బాగా పడుతుంది ఆ ముక్కలకి దీని ఫ్లేవర్ అంతా. దీనిలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఇంకిపోతే బాగా మగ్గిపోయి అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఒక గ్లాసు రైస్ కడిగి పెట్టుకున్నాను. ఏం నానబెట్టలేదండి, అది సోక్ చేయలేదు, జస్ట్ కడిగి వేసేసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ మష్రూమ్స్కి, ఒక ప్యాకెట్లో 200 గ్రామ్స్ ఉంటాయి కదా మష్రూమ్స్, ఆ క్వాంటిటీకి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాను కదండి, ముక్కలు ఎక్కువగానే ఉంటాయి, బాగానే ఉంటుంది. గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది సెకండ్ గ్లాస్. హాఫ్ గ్లాస్, టోటల్ 2.5 గ్లాస్ వాటర్. అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్నాక ఇదే టైం అండి కరెక్ట్గా ఉప్పు సరిపోయిందో చూసుకోవడానికి. ఉప్పు కొంచెం ఘాటుగా ఉండేలా చూసుకోవాలి. అలా అయితే బియ్యం ఉడికేటప్పటికి ఆ ఉప్పు సరిపోతుంది. మనం తక్కువగా వేసుకున్నామంటే చప్పగా ఉంటుంది బిర్యానీ. ఇదిగోండి, నేను 4 విజిల్స్ పెట్టుకున్నాను. 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఎంత బాగా మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. బిర్యానీ చాలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని కలిపేయకూడదండి, లేదంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. అందుకని స్లోగా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది.
ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ముక్కలు కూడా ఎక్కువగానే ఉన్నాయి, ఆ రైస్కి సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.